మాతరం, భారత్ మాతా కీ, భారత్ మాతా కీ, భారత్ మాతా కీ. ఈరోజు మనం ఈ కార్యక్రమం ఏంటంటే మాస్టర్ గారు అంతా మీకు చెప్పారు. మనకి 150 సంవత్సరాలు ఉండే మాత్రం గీత రచయిత అంకిత్ చంద్ర చటర్జీ గారు రచించి మనకు అందించారు. పాత తరాన్ని దేశానికి స్ఫూర్తినిచ్చి వారందరినీ స్మరించుకోవడం మన దేశ సమైక్యత కోసం చేసే కార్యక్రమాన్ని మీ పిల్లలు ఈరోజు బాలనే రేపటి పౌరులు. మీ తరాలకన్నీ తెలిస్తేనే ఈ దేశ సమైక్యంగా ఉంటుంది. జాతీయ సమైక్యత కోసమే మనం పాటుపడుతుందని ఈరోజు కేంద్రంలో ఉన్న ప్రభుత్వం ఇప్పుడు ప్రతిదీ కూడా అంటే ఈరోజు మనం సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు కూడా 150 సంవత్సరాలు అవుతుంది. వారికి కూడా జన్మదినోత్సవం మనం 30వ తారీఖు జరుపుకున్నాం. కార్యక్రమాలు కూడా జరుగుతున్నాయి. అలాగే ఈరోజు మన ఆంధ్ర రాష్ట్రంలో జన్మించి ఉప్పు సత్యాగ్రహంలో పాల్గొన్న ఆచార్య ఎన్జి రంగా గారిది కూడా ఈ రోజే పుట్టినరోజు. మాకు అక్కడ గుంటూరులో సీఎం గారు వస్తున్నారు. ఆ కార్యక్రమానికి ఇన్విటేషన్ ఉంది. మా తాతయ్య గారు కూడా శిష్యులు, ప్రముఖ శిష్యులు. ఇలా మన దేశ నాయకుల గురించి స్మరించుకోవడం, వారి బాటలో వాళ్ళ విలువల్ని మనం ఉడికిపుచ్చుకొని ముందుకెళ్ళడం చాలా అవసరం. మన దేశంలో ఉన్న బెంగాల్ ప్రాంతంలో జన్మించిన చటర్జీ గారు చాలా సాహితీవేత్త, గొప్ప వ్యక్తుల్లో వారొకళ్ళు. వారు 1857లో సిపాయి మొదటి ఆంగ్లేయుల మీద తిరుగుబాటు జరిగింది. ఆ టైంలోనే వారు BA పాస్ అయ్యారు, లా చేశారు. తర్వాత వారు నాన్నగారు ప్రభుత్వ ఉద్యోగి, వీరు కూడా కొంతకాలం చేసి 1883లో రిటైర్ అయ్యారు. 75లో మాస్టర్ గారు మీకు ఇందాక తెలియజేశారు. 75లో నవంబర్ 7వ తారీఖున మన వందే మాతర గీతం ప్రచురించబడింది. ఈ రోజు ఆ గీతం రణధన ధ్వనులతో జాతిని మేల్కొల్పే దిశగా పరుగులు తీపించింది. దానికి సంగీతాన్ని అందించిన మన రవీంద్రనాథ్ ఠాగూర్ వారు కూడా బెంగాల్కి సంబంధించిన వ్యక్తే. నేతాజీ సుభాష్ చంద్ర వారు కూడా. ఎందుకంటే ఆ ప్రాంతంలో వారు అక్కడే ప్రభావితం చేయకుండా భారతదేశం అంతా వారి యొక్క గొప్పతనాన్ని, సాహిత్యాన్ని ఎంతో గొప్పగా కవిగా వారు పేరు ప్రఖ్యాతులు గాయించారు. వారిని మనం స్మరించుకోవడం చాలా అవసరం. ఈ రోజు వందే మాతరాన్ని మళ్ళీ మనకు స్వాతంత్రోద్యమంలో ఎంతో మంది త్యాగాలతో మనకు స్వాతంత్రం వచ్చింది. అహింసాయుతంగా గాంధీజీ గారు, అలాగే బ్రిటిష్ వాళ్ళని ఆజాదీ హిందూ ఫౌజ్తో నేతాజీ సుభాష్ చంద్ర గారు, అలాగే భగత్ సింగ్, అల్లూరి సీతారామరాజు, మన రాష్ట్రం నుంచి తీసుకుంటే ఎంతో మంది ప్రముఖులు జాతి స్వాతంత్రోద్యమంలో పాల్గొని వాళ్ళ త్యాగాలకు గుర్తుగా మనకు స్వాతంత్రం వచ్చింది. స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడా 1950లో మనకు అధికారికంగా ఈ వందే మాతరాన్ని మనం తీసుకోవడం జరిగింది ప్రభుత్వం. ఈ వందే మాతరం యొక్క ఉద్దేశం ఈ జాతిని